అండి, అందరికీ నమస్కారం. మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనకు గెస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి మన రాష్ట్రంలోనే అతిపెద్ద సంఘమైనటువంటి పిఆర్టీయుటిఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా గత 5 సంవత్సరాల నుంచి ఏకదాటిగా అందరి ఆదరాభిమానాలతోటి ఏకగ్రీవంగా ఎన్నికవుతూ ఎన్నో అపరిష్కృతమైనటువంటి ఉపాధ్యాయుల సమస్యల్ని సాధించడమే ధ్యేయంగా ముందుకు దూసుకుపోతూ మరి రేపు మార్చిలో జరగనున్నటువంటి నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా, అధికారిక అభ్యర్థిగా ప్రకటించబడినటువంటి వ్యక్తి శ్రీ పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు, పిఆర్టీయుటిఎస్ రాష్ట్ర అధ్యక్షులు, మనకు గెస్ట్ గా ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు, పిఆర్టీయుటిఎస్ రాష్ట్ర అధ్యక్షులు. సరే, ఈ రాష్ట్ర అధ్యక్షులు పిఆర్టీయుటిఎస్ అంటే అతిపెద్ద సభ్యత్వాలుండి పెద్ద సంఘం, మొనగాని సంఘం. మరి పిఆర్టీయుకు ఇది అధ్యక్షులుగా కావడమే పెద్ద ఘనం. ఎందుకంటే మనందరికీ తెలుసు, టీచర్ ఉపాధ్యాయ లోకానికి తెలుసు, పిఆర్టీయులో రాష్ట్ర స్థాయి నాయకత్వం అంటే ఆషామాషి వ్యవహారంగా సార్. ఫస్ట్ పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులైనప్పుడు ఎలా ఫీల్ అయ్యారు సార్? చాలా గర్వంగా, చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. ఎందుకనంటే పిఆర్టీయు సంఘంలో నా ప్రస్థానం ఒక మండల శాఖ ప్రధాన కార్యదర్శిగా మొదలైంది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో నేను ప్రధాన కార్యదర్శిగా అంటే 96 డిసెంబర్లో అపాయింట్ అయ్యాను. ఆ తర్వాత 99 నుండి నేను మండల శాఖ ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షుడిగా, ఆ తర్వాత 2008లో వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత కొత్తగా జిల్లాలు ఏర్పడ్డ క్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నేను మరి పనిచేస్తున్న పాఠశాల వరంగల్ రూరల్ జిల్లాకు రావడం, నేను వరంగల్ రూరల్ జిల్లాకు అధ్యక్షుడిగా నియమించబడ్డాను. ఆ తర్వాత వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూనే నాకు 2019 ఫిబ్రవరిలో రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం రావడం, నిజంగా కూడా ఒక సాధారణ కార్యకర్త ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా కావడం అనేది మరి ఒక పిఆర్టీయు సంఘంలోనే సాధ్యమవుతుంది. ఎందుకనంటే ఒక నియమావళిని రూపొందించుకొని ఆ నియమావళిని ఖచ్చితంగా అమలు పరుస్తున్న ఏకైక సంఘం ఈ రాష్ట్రంలో పిఆర్టీయు సంఘం. మరి వాళ్ళ ఒక సభ్యుడు 2 టర్ముల మెంబర్షిప్ కలిగి ఉండి ఉపాధ్యాయ మాసపత్రికకు లైఫ్ చందా ఉండి ఉంటే అతను మండలాధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీ చేయడానికి అర్హుడు. ఇట్లాంటి అవకాశం కేవలం పిఆర్టీయు సంఘంలో మాత్రమే ఉంది. ఇంత గొప్ప అవకాశం మరి ఎందుకంటే ప్రస్తుతం 72,000 మంది సభ్యులు ఈ సంఘంలో ఉన్నారు. ఇంత పెద్ద సంఘానికి ఇది దాదాపుగా భారతదేశంలోనే ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మెంబర్షిప్ ఇస్తున్నటువంటి సంఘము, అతిపెద్ద సంఘం. ఈ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నందుకు చాలా ఆనందంగా, చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. శ్రీపాల్ రెడ్డి గారు, పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుడు మీ ప్రస్థానం అంటే పిఆర్టీయులో ఒక మండల స్థాయి బాధ్యుడిగా ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్ర స్థాయి కూడా ఎదగొచ్చు, అవకాశాలు అందిపుచ్చుకునేటువంటిది ఉదాహరణకు మీరే ప్రూఫ్ సార్. చాలా హ్యాపీ. మరి పిఆర్టీయుటిఎస్ ఈ పెద్ద సంఘంలో మీరు అధ్యక్షులుగా ఇది 3వసారి అనుకుంటాను. ఈ 3వసారి మీరు అధ్యక్ష స్థానంలోకి వచ్చిన తర్వాత సార్ ఇప్పుడు ఒక నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవుతుంది. రేపు మార్చిలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆల్రెడీ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది అనుకుంటాను. సార్, మీరు ఇప్పుడు ఎమ్మెల్సీ అనేటువంటిది అంటే ఆ ఖాళీ అవుతున్న స్థానంలోకి వ్యూహాత్మకంగా వస్తున్నారా, లేదా రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల నాయకత్వం అంటే బాధ్యులు కోరుకుంటే యునానిమస్గా వచ్చారా? ఇక్కడ పిఆర్టీయు సంఘం అనేది ఇప్పుడు ఎమ్మెల్సీ మ్యాండేట్ అనేది అంటే ఇక్కడ సంఘానికి అధిష్టానం అంటూ ఉండదు. అన్ని సంఘాలకు అధిష్టానాలు ఉంటాయి, కానీ పిఆర్టీయు సంఘానికి ప్రాథమిక సభ్యుడే హైకమాండ్. ప్రాథమిక సభ్యుడి మనోభావాలకు అనుగుణంగా మాత్రమే నడుచుకునే సంఘం. ఏది ఉన్నా కూడా అది ఎన్నికైనా సరే, మ్యాండేట్ డిక్లరేషన్ అయినా సరే బైలాస్ ప్రకారం జరుగుతాయి. ఇప్పుడు ఉన్నటువంటి బైలాస్ ప్రకారం మరి 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శుల సమావేశంలో మరి ఎన్నిక అనేది జరుగుతుంది. అంటే జిల్లా అధ్యక్ష కార్యదర్శులే ఎమ్మెల్సీ మ్యాండేట్ను నిర్ణయిస్తారు.
సో 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శుల సమావేశంలోనే అందరి ఆమోదంతో మరి నాకు మ్యాండేట్ లభించింది. ఓకే ఓకే శ్రీపాల్ రెడ్డి గారు, చాలా సంతోషం. మీరు ఎమ్మెల్సీ అధికారిక అభ్యర్థిగా ప్రకటించబడ్డారు. ఎన్రోల్మెంట్లో కూడా మీరు చాలా దూసుకుపోయి పెద్ద స్థాయిలో అన్ని జిల్లాల్లో, ఈ 3 జిల్లాల్లో అర్హత కలిగినటువంటి ఓటర్లందరినీ కూడా ఎన్రోల్ చేయించే కార్యక్రమంలో మీరు ముందస్తుగా, అంటే ముందున్నట్టుగా మనకు రకరకాల సమాచారాలు అందుతున్నాయి. శ్రీపాల్ రెడ్డి గారు, గతంలో పిఆర్టీయు ఎంతో బలంగా, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మీరు చెప్తున్నట్టు సభ్యత్వ పరంగా చూసినా కూడా పెద్ద సంఘం అయినా కూడా గతంలో నల్గొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గం కావచ్చు, మొన్న గతంలో లాస్ట్ ఇయర్ జరిగిన మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్లో కావచ్చు, ఈ ఓటమికి కారణాలు మీ కోణంలో ఏం చెప్పగలుగుతారు? ఓటమి అంటే ఇప్పుడు ఒక్కొక్క ఎన్నిక ఒక్కొక్క అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుంది. గత నల్గొండ ఎన్నిక మరి ఆ రోజు అంటే అప్పుడు 2013లో పిఆర్టీయు అభ్యర్థిగా పూల రవీందర్ గారు అప్పుడు గెలవడం, మరొక రాజకీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అప్పుడు పోటీలో ఉంటే ఆ రాజకీయ పార్టీ పైన విజయం సాధించడం జరిగింది ఒక సంఘ గతంలో. అయితే గెలిచిన అనంతరం టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్సీ కూడా ఆ పార్టీలో చేరడం జరిగింది. సహజంగానే అధికార పార్టీ మీద కొన్ని సమస్యలు పరిష్కారం కాకపోవడం, పిఆర్సీలు ప్రమోషన్స్ రాకపోవడం, ఇవన్నీ సమస్యలు అప్పుడు అధికార పార్టీ ప్రభావం, వ్యతిరేకత బాగా పనిచేసింది. దాంతో ఆ ఎన్నికల్లో మరి ఓటమి చెందడం జరిగింది. దాంతో పాటుగా మరి అప్పుడు ఇంకొక విషయం కూడా జరిగింది ఏంటంటే, మ్యాండేట్ ఇచ్చినప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు సర్వోత్తమ్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ వారే మ్యాండేట్ పూల రవీందర్ గారికి డిక్లేర్ చేయడం జరిగింది. మళ్ళీ 2 నెలలైన తర్వాత అతను రెబల్ అభ్యర్థిగా సంఘానికి రాజీనామా చేసి మళ్ళీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయడం కూడా కొంత ప్రభావం చీలిపోయింది, కొంత ఇబ్బంది కలిగింది. ఇవన్నీ కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఇంకా మహబూబ్ నగర్ ఎన్నికకు వచ్చినప్పుడు ఖచ్చితంగా పిఆర్టీయూ అభ్యర్థి అక్కడ విజయం సాధించవలసి ఉండే. విధ్వంసకర రాజకీయాలు అక్కడ చోటు చేసుకున్నాయి. అక్కడ ఒక కార్పొరేట్ అభ్యర్థి రంగంలోకి దిగి, మరి అది విచారకరం. ఎందుకంటే ఉపాధ్యాయుల ఓట్లు కూడా పెద్ద మొత్తంలో మరి కొన్ని దొంగ ఓట్లు నమోదు చేయించడం, కొంత డబ్బు ప్రవాహం, ఇవన్నీ కూడా ఓటమికి కారణాలు అయినప్పటికీ కూడా నైతిక విజయం మాత్రం పిఆర్టీయూ అభ్యర్థి అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఇప్పుడు ఉపాధ్యాయులు బాధపడుతున్నారు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్సీ ఎక్కడున్నాడు, ఏ సమస్య పట్ల కూడా ముందుకు రాకుండా, అతని సమస్యల పట్ల కూడా పూర్తిగా అవగాహన లేకుండా, మరి మనం ఒక పని చేసే ఎమ్మెల్సీని అవకాశం ఇవ్వకుండా కోల్పోయినామని ఇప్పుడు దాదాపుగా అన్ని ఉపాధ్యాయ సంఘాలు, అందరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరూ కూడా ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితి పునరావృతం కాకూడదు అని ఇవాళ ఉపాధ్యాయులంతా కూడా ఒక నిర్ణయంతో ఉన్నారు. ఓకే సార్, శ్రీపాల్ రెడ్డి గారు చాలా, అంటే ఉపాధ్యాయుల సమస్యల పట్ల దూకుడుగా, అంటే పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు పోతారు. సైలెంట్గా ఏదో దాన్ని ఫోకస్ చేసి హైలైట్ చేసి ఏదో ధర్నాలు, ర్యాలీలు కాకుండా, మరి గతంలో పిఆర్సీ చూసినట్లయితే పిఆర్టీయూ సంఘమే ప్రధానంగా వాయిస్ ఇచ్చి, అప్పటి ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో మీ పేరు ప్రస్తావించి, మరి అందరూ కూడా సరైనటువంటి రిపోర్టు వారికి అనుకూలంగా ఇప్పుడున్నటువంటి స్థిరీకరణ ప్రకారం ఆ పిఆర్టీ రిపోర్టును కూడా తోసిపుచ్చి సంతృప్తికరమైన పిఆర్సీ పర్సెంటేజ్ 30% ఇప్పియడంలో మీ వంతు పాత్ర చాలా ఎక్కువగా ఉందని చెప్పి అందరూ కూడా నమ్మారు. సరే, ఏదేమైనప్పటికీ మరి అట్లా చూసుకుంటా పోతే గత ప్రభుత్వంలో చాలా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా సర్వీస్ రూల్స్ కావచ్చు, ప్రమోషన్ ట్రాన్స్ఫర్స్, ఇవన్నీ కూడా చాలా మంది కామన్ టీచర్స్ చాలా అసంతృప్తికి చాలా అవి కూడా గత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండే. సరే, ఇప్పుడు మీకు మరి ఇంకా కూడా ఇప్పుడు మొన్న ప్రభుత్వం మారగానే చాలా వరకు ఈ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ పెద్ద ఎత్తున చేపట్టి ఈ కోర్టు అడ్డంకులను అన్నింటినీ కూడా ఇక మీలాంటి వాళ్ళు సూచనలు సలహాలు ఎట్లా పోతే దానికి ప్రాపర్గా ఎలాంటి చిక్కులు ఉండవని చెప్పి అన్ని విధాలుగా మీ రిప్రజెంటేషన్ తోటి చాలా బాగా అయినాయి. ఈ విషయాల్ని కొంతమంది ప్రత్యర్థులు వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది. దీని మీద పట్ల మీ స్పందన ఏంది? ఇది చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఈ విషయం అందరికి తెలియాలి. వాస్తవంగా నేను, అంటే మీరు ముందు గత ప్రభుత్వం గురించి మాట్లాడాను కాబట్టి, నేను ఎన్నికైన రోజున రాష్ట్ర అధ్యక్షుడికి ఆన్ డ్యూటీ లేదు, ఓడి సౌకర్యం కూడా లేనటువంటి సందర్భం, ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ లేనటువంటి సందర్భం. మరి అంత ఇబ్బందికర పరిస్థితులలో నేను
రాష్ట్ర అధ్యక్షుడిగా మరి అడుగుపెట్టడం జరిగింది. సరే, ప్రభుత్వాలకు మరి ఉపాధ్యాయ సంఘాలకు మరి ఎలా సమస్యలు పరిష్కరిస్తే మంచి వాతావరణం ఉంటుంది. సమస్యల పరిష్కారం ఆలస్యమైనప్పుడు కొంత అసంతృప్తి, ఉద్యమాలు ఇవన్నీ ఉంటాయి. సో ఆ టైంలో మరి దీర్ఘకాలికంగా పెండింగ్లో సమస్యలు ఉండడం వల్ల మరి ఆ రోజు ఒక ధర్నా కార్యక్రమం, సంఘం ఆవిర్భావం రోజునే ఒక ధర్నా, ఫిబ్రవరి 9 ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి మరి ఆ రోజు ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇవ్వడం జరిగింది. మరి ఆ ధర్నా విజయవంతం కావడంతో అప్పుడు ముఖ్యమంత్రి గారు స్పందించి ఫిబ్రవరి 9 ధర్నా జరిగితే మార్చి 9 స్వయంగా ఫోన్ చేసి మరి మమ్మల్ని పిలిచి పిఆర్సీ పైన మాట్లాడి 7:30 కమిటీ ఇస్తే మరి మీ అందరికి తెలుసు 30% మనం ఆ రోజు అసెంబ్లీలో అనౌన్స్ చేయడం, అనౌన్స్ చేసే టైంలో కూడా ముఖ్యమంత్రి గారు సంఘ నాయకుల పేర్లు అంటే నా పేరు, మా కమలాకర్రావు గారి పేరు ప్రస్తావిస్తూ, అప్పటి ఎమ్మెల్సీల పేర్లు కూడా ప్రస్తావిస్తూ మరి పిఆర్సీ 61 సంవత్సరాల ఏజ్ పెంపు, కేజీబీవీలో పనిచేస్తున్న టీచర్లకు మెటర్నిటీ లీవ్, అంతకుముందు కూడా లీవ్ ఉండే కానీ శాలరీ లేదు, శాలరీతో కూడిన సెలవు, తర్వాత 30% ఫిట్మెంట్. దేశంలోనే మొట్టమొదటిసారి పిఆర్సీ అనేది జనరల్గా ఎంప్లాయీస్కు, టీచర్స్కు, తర్వాత రిటైర్డ్ పర్సన్స్కు ఉంటుంది. కానీ మొట్టమొదటిసారి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఇచ్చిన చరిత్ర మరి తెలంగాణలో మరి ఆ సందర్భంగా వచ్చింది. సో ఆ 30% కాంట్రాక్టు ఎంప్లాయీస్ కూడా రావడం అదొక ఘన విజయంగా, అంటే ప్రభుత్వానికి మరి ఉపాధ్యాయ సంఘాలకి మధ్య ఒక మంచి సంబంధం అప్పటి నుంచి ఏర్పడింది. సరే, ఆ సందర్భంగా తిరిగి పిఆర్టీ సంఘానికి పూర్వ వైభవం వచ్చింది అనే విషయం అందరి ఆనందం మరిలో పాల్పంచుకోవడం నాకు ఒక అధ్యక్షుడిగా ఆనందంగా ఉంది. అయితే ఆ తర్వాత హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా 2-3 పాఠశాలలో వరుసగా ఇదే సమస్యను రిపీట్ చేస్తూ ఉన్నా. అప్పుడే ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, మీకు పదోన్నతులు బదిలీల షెడ్యూలు ఇప్పించిన తర్వాతనే నేను ఓటు అడుగుతా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత షెడ్యూల్ కూడా ఇప్పించడం జరిగింది. షెడ్యూల్ కూడా ఇప్పించడం. అయితే గత ప్రభుత్వమే ఈ పదోన్నతులు మరియు బదిలీల షెడ్యూల్ ఇచ్చింది. సరే, దాని తర్వాత కొన్ని కోర్టు కేసుల వల్ల ఉపాధ్యాయులు అక్కడక్కడ కోర్టుకు వెళ్ళడం వల్ల అది ఆలస్యమైంది. సగం ప్రమోషన్లు, సగం ట్రాన్స్ఫర్లు ఒక జోన్లో అయినాయి. ఆ తర్వాత ఎన్నికలు జరిగినాయి, ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏప్రిల్ 13 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మా పెద్దలు సీనియర్ నాయకులు, తర్వాత నేను, మా ప్రధాన కార్యదర్శి అందరం కూడా వెళ్ళి దాదాపు 45 నిమిషాలు మాట్లాడడం జరిగింది. సరే, ఇట్లా ప్రమోషన్స్ ఆగిపోయినాయి, మీరు ఎందుకంటే ఇది చాలా ఉపాధ్యాయులకు సంబంధించింది కాదు, విద్యార్థుల విద్యా ప్రగతికి సంబంధించిన అంశం. ఎందుకనంటే ఇలా సబ్జెక్ట్ టీచర్ లేకపోవడం వల్ల కుంటుపడేది విద్య. కాబట్టి మీరు వెంటనే ఈ పదోన్నతులు చేస్తే హై స్కూళ్ళల్లో పోస్టులన్నీ కూడా భర్తీ అవుతాయి. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. విద్యాశాఖ మీ దగ్గరే ఉంది, మీరు మీ మీద నమ్మకం కూడా చాలా ఉంది టీచర్లకి అని చెప్పి ఆ రోజు చాలా మాట్లాడడం జరిగింది. మాట్లాడితే వారు వెంటనే స్పందించి వారి సీఎంఓ కార్యదర్శికి ఆదేశించడం జరిగింది. అదే రోజు చెప్పడం జరిగింది, ఎలక్షన్ కోడ్ ఎప్పుడు ముగిస్తే అప్పుడు వెంటనే పార్లమెంట్ ఎన్నికల కోడ్ జూన్ 4 వరకు ఉండే, జూన్ 4 వరకు ఉండి జూన్ 12కు రీఓపెన్ అయింది కనుక వెంటనే జూన్ 5 నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం అలా చెప్పడం జరిగింది. మేము వెంటనే స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మేము స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత చాలా మంది వీళ్ళు ఇట్లనే అంటారు, జరగవు, లేకపోతే 317 అయినాకనే ఇవైతాయి, ఇట్లాంటి చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ అవి వాళ్ళు అనుకున్నట్టు జరగలేదు. సేమ్ పిఆర్టీ ఏదైతే చెప్పిందో జూన్ 5 నాడే ప్రాసెస్ స్టార్ట్ అయింది, షెడ్యూల్ విడుదలైంది. మధ్యలో కూడా జూన్ 17న ఒకసారి కోర్టు కేసు ఏదో వచ్చింది, దాంట్లో వాదనలు జరిగిన తర్వాత టీవీలో స్క్రోల్ అవుతుంది, ఏదో ఇబ్బంది కలిగింది ఆగిపోయినాయి అని. కేవలం టీవీ న్యూస్ను ఆధారంగా చేసుకొని చాలా సంఘాలు, కొంతమంది ప్రభుత్వమే నా చేతిలో ఉంది, నా జేబులో ఉంది అని చెప్పిన నాయకులు కూడా ఈ ఆగిపోయినాయని మెసేజ్ పెట్టి, అప్పుడు కూడా నేను అధికారులతో మాట్లాడి ఒక మెసేజ్, అంటే కేవలం ఒక పిఆర్టీ మాత్రమే పెట్టింది ఆ మెసేజ్. ఏమని అంటే ప్రమోషన్లు ఎట్టి పరిస్థితులు ఆగవు, యథాతథంగా జరుగుతాయని. ఆ విధంగానే జరిగినాయి. అంటే ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా చాలా బాగా ఒక చొరవ తీసుకున్నారు. అధికారులను టైం టు టైం కేసులు ఏవి లేకుండా ఇబ్బంది కాకుండా మరి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అనేది సాగింది.
సో ఇక్కడ ఇక మీరు అడిగిన ప్రశ్న ఇంకోటి ఏంటంటే ఇక్కడ పండిట్ పీఈటీ అప్గ్రేడేషన్ జరిగింది. అప్గ్రేడేషన్ జీవో గత ప్రభుత్వమే ఇచ్చింది. పదోన్నతుల షెడ్యూల్ కూడా గత ప్రభుత్వమే ఇచ్చింది. అయితే ఇప్పుడు చాలా మంది ఇప్పుడే ఏదో ప్రమోషన్లు ఇచ్చినట్టు ఇప్పుడే జరిగినట్టు వాళ్ళ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఉపాధ్యాయులకు తెలుసు ఈ జీవో ఎప్పుడు వచ్చింది, ప్రమోషన్ షెడ్యూల్ ఎప్పుడు వచ్చింది. ఆగిపోయిన ప్రమోషన్లు డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా శ్రద్ధతో పనిచేసి తీసుకున్నారు. దానికి అందరూ ఉపాధ్యాయులందరూ కూడా కృతజ్ఞత భావం ఉండాల్సిందే. అయితే ఇక్కడ ముందు మాట్లాడింది పిఆర్టీ సంఘం. ఏప్రిల్ 13నే మాట్లాడి జూన్లోనే, ఎందుకంటే సెలవులలోనే మనకు కంప్లీట్ కావాలనే ఉద్దేశంతో ఉండాలని అంత ఏర్పాట్లు ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం, సరైన సలహాలు ఇవ్వడం, ఇవన్నీ చేసింది పిఆర్టీ సంఘం. అయితే ఇక కొంతమంది ఏంటంటే ప్రమోషన్లు కావు అని చెప్పిన వాళ్ళే ఇవాళ మళ్ళా నేనే చేసిన అని చెప్పి సన్మానాలు చేయించుకోవడం, ఇంకా రకరకాల సోషల్ మీడియాను బాగా ఎఫెక్టివ్గా వాడుతుంది. ఎంత సోషల్ మీడియా వాడినా ఉపాధ్యాయునికి తెలుసు, ఎందుకంటే ఈ జీవో పిఆర్టీ సహకారంతో వచ్చింది. పండిట్ పీఈటీ సంఘాలు ఎంతో కాలంగా పోరాటం చేసినాయి. ఆ సంఘాలకు మద్దతుగా, పండిట్ పీఈటీ సంఘాలకు మద్దతుగా పిఆర్టీ నిలబడింది. పిఆర్టీ నిలబడడం వల్లనే గత ప్రభుత్వం జీవో ఇచ్చింది, షెడ్యూల్ ఇచ్చింది. ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి చాలా స్వయంగా పర్యవేక్షిస్తూ పదోన్నతులు జరిపించారు. ఇవాళ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇవాళ ట్రాన్స్ఫర్లు జరిగినాయి, ప్రమోషన్స్ అయినాయి అంటే ముఖ్యమంత్రి గారికి తప్పకుండా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. సరే శ్రీపాలరెడ్డి గారు, సరే ఒకటి గత ప్రభుత్వం ఈ జిల్లాల విభజన ప్రెసిడెన్షియల్ రూల్ ప్రకారం ఈ 317 జీవో ఇంప్లిమెంటేషన్ చేసి అడావిడిగా తెలుసు. దాంట్లో అతిపెద్ద సంఘమైనటువంటి పిఆర్టీయు ఆ రోజు అపోజ్ చేసి స్థానికత ఆధారంగా చేసి ఉంటే ఈ సమస్యలు ఉత్పన్నం కాకపోయి ఉండేవి అనేటువంటి భావన చాలా మంది జూనియర్స్లో ఉంది. మరి దాంట్లో పిఆర్టీయు పాత్ర ఏముంది సార్? వాస్తవంగా ఇక్కడ కొద్దిమంది కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, కొంతమంది కావచ్చు, క్రియేట్ చేసినటువంటి అది అంశం. అది ఒరిజినల్గా రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించే 317 జీవో తయారైంది. అది అందరికి తెలిసిన విషయం. ఇవాళ ఉద్యోగ నియామకాలకు మాత్రమే ఏది లోకల్ నాన్ లోకల్ అనేది ఉంటుంది. అంటే లోకల్ వారికి ఇంత కోట, నాన్ లోకల్. గతంలో 80-20 ఉండే. సరే, మన తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి దాన్ని లోకల్ 95, నాన్ లోకల్ 5, ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలే కనుక మన తెలంగాణకు అన్యాయం జరగకుండా ఉండాలని 95. అది ఆ కోట అనేది ఓన్లీ రిక్రూట్మెంట్కి ఉంటుంది. ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత విభజించాలంటే ఇంకా లోకల్ నాన్ లోకల్ కింద విభజించే అవకాశం లేదు. సో ఈ అంశం మన రాష్ట్ర విభజన జరిగినప్పటి అంశాన్ని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కేంద్రంలో బీజేపీ ఉంది. 317 జీవో మరి ఇబ్బందులు జరుగుతున్న క్రమంలో ఈ 2 పార్టీలు కూడా ఈ జీవో రద్దు చేయాలని కోరినాయి. అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రాలు ఉన్నారు. సరే, పరిధులు ఏమాత్రం ఉన్నాయి అనేది వాస్తవంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అయితే లోకల్ నాన్ లోకల్ విభజించే అవకాశం లేదు కనుక ఇప్పుడు రాష్ట్రం విభజించినప్పుడు కూడా కమల్ నాథన్ కమిటీ వచ్చింది, సీనియారిటీ ఆధారంగానే విభజన జరిగింది. ఇప్పటికీ ఆంధ్ర టీచర్స్ మన హైదరాబాద్ సరౌండింగ్స్ లో 1000 మంది ఉంటారు. చాలా మంది ఇప్పటికి ఇంకా తిరుగుతున్నారు ట్రాన్స్ఫర్స్ కావాలని చెప్పి. అక్కడ ప్రభుత్వం అనుమతిస్తేనే అది కూడా జరుగుతుంది, లేకపోతే జరగదు. సరే, దీంట్లో కొంతమంది అవగాహన లోపంతో అప్పుడు లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ అంటే కూడా మీనింగ్ తెలియకుండా లోకల్ ఉంది, ఇందులో లోకల్ ఉంది, అందులో స్థానికత ప్రకారం విభజించే అవకాశం ఉందని చాలా మంది ఉపాధ్యాయులను పక్కదో పట్టించే ప్రయత్నం చేసింది. సరే, అప్పుడు జరిగిన తర్వాత ఒకటొక్కటిగా మేమేందంటే ఉపాధ్యాయులను విభజించవద్దు, ఏ జిల్లాలో ఆ జిల్లాలనే కొనసాగించండి అని మేము సూచనలు చేసినాం ఆ ప్రభుత్వానికి. కానీ ఆ సూచనలను ప్రభుత్వం పట్టించుకోలేదు. దానివల్ల ఇవాళ కంపల్సరీ విభజన చేయాల్సి వచ్చింది. ఆ విభజన చేసే క్రమంలో ఇవన్నీ ఇబ్బందులు వచ్చినాయి. సీనియారిటీ తప్ప వేరే ప్రాతిపదిక అక్కడ అవకాశం లేని పరిస్థితులలో ఇది వచ్చింది. అయితే ఈ పరిస్థితులలో కూడా 100% స్పౌజెస్ అన్ని కూడా క్లియర్ అయ్యి, అంటే 19 జిల్లాలు క్లియర్ అయ్యి 13 జిల్లాలు ఆగినాయి. అంటే వేకెన్సీ లేక ఇతర డిపార్ట్మెంట్ల కంటే చాలా పకడ్బందీగా స్పౌజ్ కానీ ఇతర మ్యూచువల్ జీవో కూడా తేవడం జరిగింది. దానివల్ల కొంతమంది 2000 మంది బెనిఫిట్ అయ్యారు. వాళ్ళకి సర్వీస్ ప్రొటెక్షన్ కావాలంటే కూడా మళ్ళీ జీవో తెచ్చడం పిఆర్టీ ఆధ్వర్యంలో, అది కోర్టుకు పోవడం వల్ల అది ఆగిపోయింది. సరే, ఈ విషయాలన్నీ ఎట్లున్నా
మనం ఆ రోజు ఆగిపోయినటువంటి 13 జిల్లాల స్పౌజ్ కేసెస్ విషయంలో కూడా ఆ ప్రభుత్వంతో బాగానే కొట్లాడైనా సరే స్కూల్ అసిస్టెంట్స్ ఉన్న కాడికి వేకెన్సీలు ఉన్న కాడికి ఇవ్వండి అని చెప్పి అడిగినాం. కొంత మేరకు స్కూల్ అసిస్టెంట్స్ అయిపోయింది. ఎస్జిటీలు కూడా ఏంటంటే ప్రమోషన్ షెడ్యూల్ ఇస్తే ఎక్కువ వేకెన్సీలు అయితే ప్రమోషన్స్ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ కాకపోతే వేకెన్సీలు ఎక్కువైతే ఇక్కడ ఎక్కువ మందికి మనం స్పౌజ్లకు అవకాశం ఇవ్వచ్చు అనే ఆలోచనతోటి స్పౌజ్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత స్పౌజ్ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నాం. అంతలో ఈ షెడ్యూల్ ఆగిపోయింది. ఆ గవర్నమెంట్ కూడా పోయింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత అంటే ఇక్కడ చాలా మంది ఏంటంటే మొదలే 317 చేయాలి, ప్రమోషన్లు తర్వాత చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. ఏంటంటే ఇది అవగాహన లోపం. ఎందుకంటే 317 అనేది అంతర్జిల్లా సమస్య, ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు అనేది విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ సమస్య. ఇప్పుడు విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్లో ప్రమోషన్ తీసుకొని ఎక్కువ ఖాళీలు అయితే ఇంకో జిల్లా నుంచి ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంది. ఆ ఉద్దేశంతో ప్రమోషన్లు అయినాక ఇవ్వాలని అనుకున్నాం. తర్వాత అది డిలే కావడం వల్ల సరే ఇప్పుడు మొన్న ప్రమోషన్స్ షెడ్యూల్ అంతా అయిపోయింది. అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే 317 మీద ముఖ్యంగా స్థానికత ఆధారంగా అంటే ఇప్పుడు స్పౌజ్ కానీ మెడికల్ కానీ మ్యూచువల్ కానీ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే కన్సిడర్ చేశారు, ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉండొచ్చు. అయితే దాన్ని కంటిన్యూషన్లో పూర్తి చేయాలని అనుకున్న సందర్భంగా ఇక్కడ ఎక్కువ పోరాటం సాగింది ఏంటంటే స్థానికత. స్థానికత అంటే ఇప్పుడు ఒక ఉద్యోగి ఒక జిల్లాలో లోకల్ అయి తన సీనియారిటీ తక్కువ ఉండడం వల్ల ఇంకో జిల్లాకు తనకి ఇష్టం లేకుండా వెళ్ళారు. ఇట్లాంటి వాళ్ళు మరి దాదాపు 6-7 వేల మంది ఉన్నారు అనేది ఒక అంచనా. దాంట్లో స్కూల్ అసిస్టెంట్స్ కూడా ఉంటారు. అయితే వాళ్ళని మళ్ళీ వాళ్ళ క్యాడర్స్కి తీసుకురావడం అనేది ఆ అంశం ఎక్కువగా మనకు పోరాటం అనేది దాని మీద దాని మీద పోరాటం సాగింది కనుక ఈ గవర్నమెంట్ రాగానే ఒక కమిటీ వేసింది, ఒక ముగ్గురు మంత్రులతో కమిటీ వేసింది. ఆ కమిటీ కూడా మమ్మల్ని క్వశ్చన్ అడిగింది, ఏమని ఇప్పుడు స్థానికత మీద ఎట్లా చేస్తారు, ఇప్పుడు అంత చేయడమా లేదంటే ఇక్కడ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు మనం చేయడమా అని అడిగినప్పుడు చెప్పినాం, సార్ ఇబ్బంది పడుతున్న వాళ్ళను ఫస్ట్ మనం ఆయా జిల్లాలకు పంపిస్తే సమస్య సాల్వ్ అవుతుంది. ఇంకా ఇంటర్ డిస్ట్రిక్ట్ అంటే స్పౌజెస్ విషయం, ఎందుకంటే భార్య ఒక జిల్లా భర్త ఒక జిల్లా చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాటిని వీలైనంత ఫాస్ట్గా చేయాలి సార్. వీటితో పాటు అవకాశాలు ఉన్నంత వరకు మనం స్థానికత ఆధారంగా మనం ఈ బదిలీ అనేది జరగాలి అనేది చెప్పడం జరిగింది. మన సూచన అంటే భవిష్యత్తులో వచ్చే, ఎందుకంటే ఈ 3 years ఏజ్ పెరగడం వల్ల ఈ 3 years రిటైర్మెంట్స్ లో అది కూడా ఒక సమస్య. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలలో ఈ 3 సంవత్సరాలలో కనుక రిటైర్మెంట్స్ ఉంటే 61 సంవత్సరం కాకుండా ఉంటే ఈ 3 సంవత్సరాల్లో జరిగే వేకెన్సీలను బట్టి వీళ్ళంతా కూడా అడ్జస్ట్ అయ్యేవారు. అదొక డిలేకు అదొక కారణం, ప్రమోషన్లు లేట్ కావడం ఒక కారణం, ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు కమిటీ వేయడం జరిగింది. మరి ఆ కమిటీ రిపోర్ట్ కూడా మరి మొన్న ఇచ్చిన దాని ప్రకారం మళ్ళీ మ్యూచువల్ స్పౌజ్ మెడికల్ గ్రౌండ్ మాత్రమే చేయాలని చెప్పి చేసింది. మరి స్థానికత అంశం వచ్చినప్పుడు మళ్ళా 317 మళ్ళా రాష్ట్రపతి ఉత్తర్వులు కాదని రాష్ట్ర ప్రభుత్వం చేసే అధికారం. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ చేసే అవకాశం మాత్రమే ఉంటుంది. ఆ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తే మరి సర్వీస్ కోల్పోయే అవకాశం. సరే మొన్న ఒక నాయకుడు మాట్లాడుతూ రూల్ 28 ప్రకారం ఏ జిల్లాలో అయినా వేసే అధికారం ప్రభుత్వానికి ఉంటారు, ఒక ఎగ్జామ్షన్ ఒక రూల్ పెట్టి వీళ్ళే నాయకులు ఆ రోజున రూల్ 28 రద్దు చేయాలి, రూల్ 28 ప్రభుత్వానికి ఏదో పైరవుల కోసం పెట్టుకున్నట్టుగా ఉంది, ఆ రోజు చేసిన వాళ్ళే ఇవాళ రూల్ 28 ప్రకారము అంటే క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత స్థానికత మీద వాళ్ళు ఏం మాట్లాడలేదని చెప్పి రూల్ 28 ప్రకారం చేయాలని అంటున్నారు. ఇది హాస్యాస్పదం. సో ఇదేంటంటే పూర్తిగా ఏంటంటే అవగాహన లోపం వల్లనే చాలా అంటే ఇప్పుడు సంఘంగా అంటే దీని ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లమ్స్ జరిగింది. అది వేరు, ఎందుకంటే ఆప్షన్స్ తీసుకునే క్రమంలో సరి అయిన వసతులు డిఓ కార్యాలయాల్లో లేక, ర్యాంకులు కరెక్ట్ గా లేక చాలా జిల్లాల్లో చాలా ఇబ్బంది జరిగింది. అది చాలా ఖండించదగ్గ విషయం. ఆ రోజు మేము కూడా ఖండించినాం. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే
ఇప్పుడు వీలైనంత వరకు వాళ్ళకి న్యాయం చేయాలి. ఆ న్యాయం చేయాలనేది మనం భవిష్యత్తులో అవుతున్న ఖాళీల దృష్ట్యా వాటిని చేస్తే సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేయాలి. ఓకే, ఈ సమస్య ఒకేసారి పరిష్కారం కావాలంటే సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేయాలి. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఈ డిమాండ్ ఉన్న జిల్లాలలో కొంతకాలం దాకా రిక్రూట్మెంట్స్ ఉండవు. అది ఆ సమస్య. ఈ సమస్య ప్రభుత్వం మరి ఏ విధంగా చేస్తుంది అనేది ఆలోచన. అంటే మేమైతే సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసైనా సరే దీనికి ఒక పరిష్కారం చూపించాలనేదే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం కూడా సానుకూలంగానే అంటే ఈ సమస్యను పరిష్కరించాలనే ఆలోచన ఉంది. కాకపోతే మళ్ళీ న్యాయపరమైనటువంటి చిక్కులు రావద్దు అనే ఆలోచనతో కొంచెం ఆచితూచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఓకే సార్, మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు. సరే, కొన్ని అపోహలు ఏంటంటే ఇప్పుడు సంఘాలలో కూడా ఏదో బదనాం చేసి కౌంటర్ కార్నర్ చేసి వాళ్ళ వల్లనే ఇది జరిగింది, జీవో ఇంప్లిమెంట్ అయింది అనేటువంటి రకరకాలకి చక్కటి వివరణ ఇచ్చారు. సరే సార్, శ్రీపాల్ గారు, పిఆర్టీయు ఈ సంఘంలో ఈ మధ్య కాలంలో ఒకే సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం, ప్రాధాన్యతలు, ప్రయారిటీస్ పెరిగినాయి. ఒక సామాజిక వర్గం అంటే ఉదాహరణకు బీసీనో ఇంకేనా అటువంటి వర్గాలని కొంచెం కొద్దిగా దూరం చేస్తున్నాయి అనేటువంటిది అదేమైనా ఉందా సార్? అంటే కొన్ని కింది స్థాయిలో ఉద్యోగస్తుల నుంచి వినిపిస్తున్నటువంటిది కొద్దిగా వాళ్ళే నాయకత్వం ఎక్కువ లీడ్ చేస్తున్నారు అనేటువంటిది, దీని మీద మీ వివరణ ఏంటి? సరే, పిఆర్టీయు సంఘంలో పూర్తి ప్రజాస్వామ్యయుతమైనటువంటి సంఘం. ఎన్నికలు జరుగుతాయి. ఎక్కడ కూడా ఎన్నికల అధికారి బ్యాలెట్ పేపర్లు, నామినేషన్ పత్రాలు పంపిస్తూ ఎన్నికలు జరిగే సంఘాలు లేవు, దాదాపుగా తక్కువ. పిఆర్టీయు మాత్రం మండలంలో ఎన్నికలు జరిగినా సరే ఒక ఎన్నికల అధికారి ఉంటాడు, ఒక బ్యాలెట్ పేపర్స్ ఉంటాయి, నామినేషన్ పత్రాలు ఉంటాయి, అవసరమైతే ఎన్నిక, ఒక కౌంటింగ్, ఓటింగ్, ఈ విధంగా 100% ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతాయి. దీనిలో ఎవరైనా పోటీ చేయొచ్చు, సభ్యులు నిర్ణయిస్తారు. అయితే ఇక్కడ జరిగిన విషయంలో 3 సార్లు ఎమ్మెల్సీ అంటే శాసన మండలి పునరుద్ధరణ జరిగిన తర్వాత 3 సార్లు జరిగిన ఎన్నికలు. 3 సార్లలో కూడా నల్గొండ కాన్స్టిట్యున్సీ 2 సార్లు బీసీకే ఇచ్చింది. మొత్తంగా సంఘంలో కుల ప్రాతిపదిక అనేది లేకుండా అందరం కూడా ఉపాధ్యాయ కులం, అందరం కూడా పిఆర్టీ కులం అనే మాదిరిగానే ఉంటుంది. అందరం కలిసే ఎన్నికలు నిర్వహించుకుంటాం కనుక మరి వాళ్ళ బీసీలకు ఆల్రెడీ 3 సార్లు ఎమ్మెల్సీ అవకాశం వస్తే 2 సార్లు బీసీలకే ఇచ్చినాం కనుక అట్లాంటి అదేం లేదనేదే నేను ఉపాధ్యాయులకు చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పిఆర్టీయు సంఘానికి ఇతర సంఘాలకు చాలా తేడా ఉంది. పిఆర్టీయు సంఘం కేవలం ఉపాధ్యాయ సమస్యలు, వాటి పరిష్కారాలు ఎజెండాగా ఆవిర్భవించినటువంటి సంఘం. చాలా వరకు రాజకీయ పార్టీలకు అనుబంధ సంఘాలు చాలా ఉన్నాయి. ఇక్కడ గమనించుకోవాల్సిందంటే పిఆర్టీయు బలపడితే ఉపాధ్యాయునికి లాభం చేకూరుతుంది. ఒక రాజకీయ పార్టీ సంబంధించినటువంటి సంఘం బలపడితే ఆ రాజకీయ పార్టీకే లబ్ధి చేకూరుతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రైమరీ ఎజెండా రాజకీయ భావజాల వ్యాప్తి ఉంటుంది, సెకండరీ ఎజెండానే ఉపాధ్యాయ సమస్యలు. పిఆర్టీయుకి అట్లా కాదు, మొత్తం ఉపాధ్యాయ సమస్య ఎజెండా. ఇలా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పిఆర్టీయు ముందుండి సమస్యల్ని పరిష్కరించగలుగుతుందంటే ఇవాళ రాజకీయ కోణం సంఘం మీద లేకపోవడమే దానికి కారణం. ఇవాళ ఎన్నో జీవోలు, ఇవాళ అద్భుతమైనటువంటి జీవోలు, ఇవాళ చాలా వరకు అందరికి కూడా చాలామందికి తెలియనది. ఎందుకంటే ఎన్నో జీవోలు తేవడం వల్ల ఇవాళ ఉపాధ్యాయుని ఆత్మగౌరవం పెరిగేది. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ టీచర్లకు అదనంగా, మహిళా ఉపాధ్యాయులకు అదనంగా 5 CAలు తీసుకొస్తే ఇవాళ లెక్చరర్స్ కానీ ఇతర డిపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా 5 అదనంగా తీసుకుంటున్నారు. ఫస్ట్ టీచర్లకి, స్కూల్ టీచర్లకు ఇచ్చిన జీవో, పిఆర్టీ మీటింగ్లో సీఎం ఇచ్చినటువంటి జీవో. ఇవాళ ఒక ఉపాధ్యాయుడు బదిలీ కావాలంటే ఒక రాజకీయ నాయకుని దగ్గర వాసిన పరిస్థితి ఉండదు. జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ ఈ ఇతర లెక్చరర్స్ కానీ, డిగ్రీ కానీ, ఎవరు కానీ అధికారులే బదిలీలు చేసేది, లేకపోతే రాజకీయ నాయకులు చేసేది. ఇవాళ కౌన్సిలింగ్, పిఆర్టీ సంఘం కౌన్సిలింగ్ సాధించడం వల్ల ఇవాళ ఆత్మగౌరవం, ఇవాళ అందరూ కూడా ఇవాళ గురుకుల టీచర్లు కావచ్చు, ఇతర టీచర్లు కావచ్చు, అందరూ కూడా వాళ్ళ ప్లేస్ వాళ్ళే కోరుకొని పోతున్నారు కౌన్సిలింగ్ ద్వారా. అంటే అది పిఆర్టీ సాధించినటువంటి విజయం. ఇవన్నీ జీవోలు సాధించడం ద్వారా ఉపాధ్యాయుని ఆత్మగౌరవాన్ని పెంచింది పిఆర్టీ. ఇవాళ ఎగ్జాంపుల్ ప్రమోషన్స్ ఎట్లా పెంచాలి, ఆ కోణంలో ఆలోచించి పిఎస్హెచ్ఎం పోస్ట్ను క్రియేట్ చేయడం అనేది ఒక అంశం. తర్వాత ఇంగ్లీష్ ఫిజికల్ సైన్స్ భారతదేశంలో ఇప్పటికి కూడా మనం 2001లో తెచ్చినాం,
ఇప్పటికి కూడా ఏ రాష్ట్రంలో ఫిజికల్ సైన్స్ లేదు. టీచింగ్ ఆఫ్ సైన్సే ఉంటుంది. టీచింగ్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ తేవడం వల్ల ఇలా వేలాది మంది ఉపాధ్యాయులు ముఖ్యంగా తెచ్చినప్పుడైతే 98లో అపాయింట్ అయిన ఎస్జిటి 2001లో స్కూల్ అసిస్టెంట్ అయ్యాను. అటు ఇంగ్లీష్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు. ఆ విధంగా ఒక సృజనాత్మక ధోరణిలో ఎన్నో జీవోలు తెచ్చి ఇవాళ ఉపాధ్యాయుని ఆత్మగౌరవాన్ని పెంచింది. పండిట్ అప్గ్రేడేషన్ ప్రక్రియ కూడా పిఆర్టీ మొదలుపెట్టి ఈ విషయం అందరు తెలుసుకోవాలి. పోరాటము పండిట్ పీటీ సంఘాలు చాలా చేసింది, కానీ అప్గ్రేడేషన్ అనే పదం ముఖ్యంగా హై స్కూల్లో అన్ని కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులే ఉండాలి. ఎస్ఏ తెలుగు, ఎస్ఏ హిందీ, ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది పిఆర్టీ ప్రతి. దానికి తోడుగా అప్రెంటిస్ టీచర్లకు 2 నోషనల్ ఇంక్రిమెంట్ల జీవో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిఆర్టీ మీటింగ్కే జీవో తెచ్చి మరి జీవో కాపీ మన స్టేట్ ప్రెసిడెంట్కు, అప్పుడు ఉన్నటువంటి స్టేట్ ప్రెసిడెంట్కు అందజేసినటువంటి సందర్భం. అదే వేదిక మీద పండిట్ పీఈటీల అప్గ్రేడేషన్ అనౌన్స్మెంట్ జరిగింది. అప్పుడు అన్ని సంఘాలను కూడా గెస్టులుగా పిలిచినాం. వేదిక మీద అందరు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి దశ అప్గ్రేడేషన్ అనేది ఆ స్టేజ్ మీద అనౌన్స్ చేయడం, అటు వొకేషనల్ టీచర్లు కూడా రెగ్యులరైజేషన్ అనేది అదే వేదిక ద్వారా జీవో ఇవ్వడం, ఈ విధంగా చేయడం. మరి అప్పుడు ప్రారంభమైన అప్గ్రేడేషన్ మరి మధ్య మధ్యలో ఇబ్బందులు, కోర్టు కేసులు ఇవన్నీ జరుగుతున్న సందర్భాల్లో దానికి అనుగుణంగా ఎట్లా అధిగమించాలనే ఆలోచనతోటి జీవోలు మారడం, ఇవన్నీ చేయడం. లాస్ట్కు మరి కేటగిరీ చేంజ్ చేసి వాళ్ళని అందరికీ, ఎందుకంటే ఈ సమస్య ఫుల్ స్టాప్ పడాలి అనే ఉద్దేశంతో కేటగిరీ చేంజ్ చేసి ఎస్జిటీస్కి అండ్ పండిట్ పీటీలకు సపరేట్ కేటగిరీస్ పెట్టేసి మరి అట్లా కూడా కోర్టులో చాలా కాలం ఆగింది. కోర్టు క్లియర్ కాగానే సరే అప్పుడు నమ్మకపోయేది. ఈ కేసు క్లియర్ గానే ప్రమోషన్స్ అయిపోతే ఈ షెడ్యూల్ అయినా ఇప్పిస్తా అని చెప్పి నేను చాలా సందర్భాల్లో చాలా మీటింగ్లలో చెప్పడం జరిగింది. సరే మనం చెప్పినాం, మాట ప్రకారమే జరిగింది. కోర్టు కేసులు కూడా క్లియర్ అయినాయి. మరి అదే ప్రమోషన్ షెడ్యూల్ అందరు కూడా ఇలా హ్యాపీగా ఉన్నారు. ఇలా ట్రాన్స్ఫర్ జరిగినాయి, ప్రమోషన్లు జరిగినాయి, మనం షెడ్యూల్ ఇప్పించినాం. ఇవాళ దశాబ్దాల సమస్య పండిట్ పీటీ పూర్తయింది. ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలు పిఆర్టీయూకు. తర్వాత ఇంకొకటి కూడా ఆలోచించుకోవాలి. రాజకీయ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీకి ఓటేస్తే ఏం జరుగుతుంది? ఆయన రాజకీయ పార్టీకి అనుగుణంగా మాత్రమే మాట్లాడతాడు. అధికార పార్టీ అభ్యర్థికి ఓటేస్తే అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉండదు మండలిలో. తర్వాత ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎగ్జాంపుల్, ఒక పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. వాళ్ళు ఒక ఇన్కమ్ ట్యాక్స్ని తీసుకోండి. ఒక ఉద్యోగి, ఒక ఉపాధ్యాయుడు ఆలోచించండి, మీ ఫిబ్రవరి నెల జీతం ఏమవుతుంది? ఇలా రాష్ట్ర ప్రభుత్వం 12 నెలల జీతం ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం 1 నెల 2 నెలలు ఐటీ రూపంలో తీసుకోవాలి. ఇది ఎందుకు జరుగుతుంది? 2014లో ఏ స్లాబ్లు ఉన్నాయో 2024లో కూడా అవే స్లాబ్లు ఉన్నాయి. దశాబ్ద కాలం మారతలేవు. అది తప్పుడు విధానం. అది ఇవాళ ధరల పెరుగుదలకు అనుగుణంగా మాత్రమే డిఎల్ పెరుగుతాయి, ధరల పెరుగుదలకు అనుగుణంగా మాత్రమే పిఆర్సీలు వస్తాయి. మీరు పిఆర్సీ రిపోర్ట్ చూడండి, మీటర్ క్లాత్కి ఎంత అయింది, ఒక ఫ్యామిలీకి ఎంత అయింది, పప్పు, పాలు, ఆ పెరుగుదలకు అనుగుణంగానే మనం మరి నిత్యావసర సరుకులకు అనుగుణంగా జీతం పెంచి మరి ఐటీ స్లాబ్ కూడా అదే పద్ధతిలో పెంచాలి కదండి. 12 నెలలు 10 నెలల జీతం ఇస్తా అంటే 2 నెలలు ఇబ్బంది పడుతున్నారు కదా ఇక్కడ. కాబట్టి అట్లాంటి పార్టీల అభ్యర్థులకు మనం ఓటేస్తే ఆ విధానాన్ని మనం ఆమోదించినట్టే. ఇవాళ ఆ పార్టీలు కూడా ఆలోచించే విధంగా ఉపాధ్యాయుని తీర్పు ఉండాలి. ఇవాళ ఎందుకు మన ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ఎందుకు దూరం అవుతారు అంటే ఆ సమస్య, ఇన్కమ్ ట్యాక్స్ సమస్య అనేది ఉంది అనేది వాళ్ళ కళ్ళు తెరిచేటట్టుగా ఈ ఎన్నికలలో తీర్పు ఉండాలి. ఇవాళ సిపిఎస్ విధానం వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది, అధికారంలోకి వచ్చింది. గతంలో అధికారంలోకి వచ్చిన కర్ణాటక కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ సిపిఎస్ రద్దు కావడం జరిగింది. ఇక్కడ ఒక అంశం ఏంటంటే రాష్ట్రాలు రద్దు చేస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం తిరకాసు పెడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు ఇప్పటిదాకా రద్దు చేసుకుంటే చేసుకోండి, ఇప్పటిదాకా ఉద్యోగి దాచుకున్న డబ్బు కానీ రాష్ట్ర ప్రభుత్వం అందులో పెట్టిన డబ్బు కానీ వాపస్ ఇవ్వమంటారు. చాలా దుర్మార్గం అది. ఎందుకంటే దాచుకున్న డబ్బు, ఎవరు దాచుకున్న డబ్బు వాళ్ళకి తిరిగి ఇవ్వాలి కదా, మ్యూచువల్ ఫండ్సే కదా. ఇయ్యము అనడానికి సెంట్రల్ గవర్నమెంట్కు ఏం రైట్ ఉంది? అంటే సిపిఎస్ని ఏ విధంగా నిర్బంధంగా అమలు చేయాలో ఆలోచనలో ఆ కుట్రలో భాగం అన్నట్టు. ఇవాళ అట్లాంటి, ఇప్పుడు నా జీతంలోకి 10% కట్ చేసుకొని నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇస్తున్నా కదా, నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వాలి కదా. ఇవ్వము అని చెప్పడానికి
ఆ కేంద్ర ప్రభుత్వానికి ఏం రైట్ ఉంది? ఉమ్. సో ఇట్లాంటి ఉద్యోగ వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీకి అభ్యర్థికి ఒక ఉపాధ్యాయుడిగా ఒక అధ్యాపకుడిగా నువ్వు ఓటేస్తే వాళ్ళ విధానాలను నువ్వు వ్యతిరేకించడం ఉండదు కదా ఇక. పోరాటం ఒప్పుకున్నట్టు అవుతుంది. ఒప్పుకున్నట్టయితది అంతే. కాబట్టి ఇక్కడ మీకు స్థానం లేదు అనే నిర్ణయం ఉమ్. ప్రకటించాలి. వచ్చేది. ఇది ఉపాధ్యాయులు అందరూ కూడా ఆలోచిస్తారని ఉమ్. నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే ఉపాధ్యాయుడికి ఓటు ఉంది, పోటీ ఎవరైనా చేయవచ్చు. అవును. మరి ఉపాధ్యాయుడు ఓటేస్తే తిరిగి ఉపాధ్యాయునికి ఫలితం దక్కే విధంగా మీ ఓటును వినియోగించుకోవాలి. అట్లా పిఆర్టీ అభ్యర్థే ఖచ్చితమైనటువంటి ఉపాధ్యాయుని గొంతు అక్కడ వినిపించగలుగుతాడని నేను భావిస్తూ ఉన్నా. ఏదేమైనా మరి వాళ్ళ ఉపాధ్యాయ సమస్యలు లేవనెత్తాలంటే మరి పిఆర్టీ సంఘ పక్షాన మాత్రమే మరి సాధ్యమవుతుంది. ఎందుకంటే పిఆర్సీ ఎవరు కూడా 30% వస్తుందని ఊహించలేదు. అవును. మరి ఎందుకు ఆ రోజు వచ్చింది అంటే పిఆర్టీ అనే సంఘం బలమైన సంఘంగా ఉంది కాబట్టి ఆ రోజు ప్రభుత్వం మనల్ని మద్దతు అడిగింది. దానికి అనుగుణంగా ఒప్పించగలిగింది. మనం ఒప్పించగలిగినాం. అంతే. ఇవాళ అందరికీ ఫలితాలు అందినాయి. అవును. కాబట్టి పిఆర్టీయు సంఘం పటిష్టంగా ఉన్నంత వరకు మాత్రమే ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రయోజనాలు నెరవేరుతాయి, మరి ఆ సమస్యలు సాధించబడతాయి అనే విషయాన్ని ఇవాళ ప్రతి ఉపాధ్యాయుడు కూడా గ్రహిస్తున్నాడు. ప్రతి ఉపాధ్యాయుడు కూడా పిఆర్టీ వైపే ఓటు వేసే విధంగా సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నా. సో ఈ 2 కాన్స్టిట్యున్సీలలో కూడా పిఆర్టీ అభ్యర్థులే విజయం సాధించే అవకాశం ఉందా? ధీమా ఉంది మీకు. తప్పకుండా. ఓకే శ్రీపాల్ రెడ్డి గారు, సరే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా 1 to BET అప్గ్రేడేషన్ కావచ్చు, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలామంది టీచర్స్. దీనికి భిన్నంగా ఈ ఆర్థికపరమైనటువంటి అంశాలు ఇప్పుడు మీరు అన్నట్టుగా మన సిపిఎస్ కావచ్చు, హెల్త్ కార్డ్స్ కావచ్చు, ఇప్పుడు పిఆర్సీ ఉన్నది 23, అది పిఆర్సీ సంబంధించింది కావచ్చు, డిఎల్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు, పెండింగ్ బిఎల్ 5 పేరుకు పోయినాయి. దీంట్లో ఏదో కంటి తుడుపు చర్యగా ఒకటే డిఏ ఇచ్చారు. ఎన్ని చేసినా కూడా మనోళ్ళు కొంత అసంతృప్తి స్థాయిలో ఉన్నారు. దీనికి సరే ఆర్థికపరమైనటువంటి రాష్ట్ర పరిస్థితులు అర్థం పడుతున్నప్పటికీ మరి వీటి పట్ల కొంత అసంతృప్తి అనేది పట్టింది. సరే దీని మీద మీరు ఎట్లా రాబోయే రోజుల్లో దీన్ని అధిగమించి ప్రభుత్వాన్ని ఒప్పించి మెరుగైన పిఆర్సీ కావచ్చు, హెల్త్ కార్డ్స్ కావచ్చు, ఈ సిపిఎస్ రద్దు కావచ్చు, ఇవన్నీ పరిష్కరిస్తారన్నటువంటి ఆశ భావం ఉందా మీకు? అయితే నేను 72,000 మంది పిఆర్టీయు సభ్యులు ఉన్న సంఘానికి నేను అధ్యక్షుని, రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తాను. దీంతో పాటుగా ఒక 20 సంఘాల జేఏసీ, టీటీజేఏసీకి చైర్మన్గా ఉంది. దీంతో పాటుగా తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల జేఏసీకి అడిషనల్ సెక్రటరీ జనరల్ గా ఉన్నా. నేషనల్ కూడా మీరు ఏదో నేషనల్ వైడ్ ఆర్గనైజేషన్, ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టీచర్ ఆర్గనైజేషన్స్ కూడా నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నా. ఆల్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తాను. సో ఇక్కడ మరి మీరు డిఏలు పిఆర్సీ విషయానికి వచ్చినప్పుడు తప్పకుండా ఎంప్లాయీస్ జేఏసీ పక్షాన, ఎందుకంటే ఇది అందరికి సంబంధించినటువంటి 10 సంవత్సరాల తర్వాత జేఏసీ పునర్నిర్మాణం అయింది. గతంలో నేను ఎంత ప్రయత్నం చేసినప్పటికి కూడా అది జరగలేదు. సరే ఒక మంచి వాతావరణం నెలకొన్నది. జేఏసీ అంటే ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ అనేది పునర్నిర్మాణం జరిగింది. చాలా సంతోషం. దాంట్లో పిఆర్టీ పెద్దన్న పాత్రనే ఉంది. అడిషనల్ సెక్రటరీ జనరల్గా నేను మరి మొన్న 24వ తేదీ ముఖ్యమంత్రి గారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో కూడా ఈ డిఏల ప్రస్తావన ప్రధానంగా వచ్చింది. టీఎన్జిఓ అధ్యక్షుడు చైర్మన్ గారు ఉన్నారు, టీజీఓ అధ్యక్షుడు, సెక్రటరీ జనరల్గా అందరం కూడా మాట్లాడడం జరిగింది. సరే ముఖ్యమంత్రి గారు కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలన్నీ కూడా మార్చి 31 తర్వాత వచ్చే బడ్జెట్, ఎందుకంటే ఒక బడ్జెట్లో కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితుల మేరకు నేను ప్రాధాన్యత అంశాల కింద సరే రైతు బంధు కావచ్చు, ఇతర రుణమాఫీ కావచ్చు, ఇట్లాంటివి చేయడం జరిగింది. ఇంకా సరే నాకు ఎట్టి పరిస్థితులలో కూడా మీకు అన్నమాట ప్రకారం 1వ నెల వేతనం ఇస్తున్నాం, 1వ తారీఖు ఫస్ట్ డేట్ నాడే ఇస్తున్నాం. పెండింగ్ బిల్లులు కూడా ఉన్నాయి, అవి కూడా నేను అక్కడ కోరడం జరిగింది. ఏంటంటే ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయండి. అసలు ఇప్పుడు ఏ బిల్లులు పడుతున్నాయి, ఏవి పడతలేవు అనేది తెలుస్తలేదు. సో ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఈ డేట్ వరకు క్లియర్ చేసినాము అనేది ఒకటి మాకు తెలిస్తే అంతకు ముందు ఉన్న బిల్లు రిజెక్ట్ అయిందా ఉందా లేదా తెలుస్తుంది. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మీరు క్లియర్ చేయాలి సార్ అంటే సార్ ఒప్పుకున్నారు. సో పిఆర్సీ కానీ డిఎల్ కానీ మరి ఇక ఫైనాన్స్ రిలేటెడ్ ఏది ఉన్నా కూడా
మార్చ్ 31 తర్వాత. ఇంకా కొన్ని నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. అవును. ఉదాహరణకు గురుకులాల సమస్య. గురుకులాలకి వాళ్ళ టైం టేబుల్ మార్చడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతుంది. ఉదయం 7ంటికే వాళ్ళు స్నానం చేసి రెడీగా ఉండాలంటే చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే వసతులు లేవు వాళ్ళకు అంతమంది. ఎందుకంటే ప్రైవేట్ రెసిడెన్షియల్ అయితే ఒక ముగ్గురికో ఇద్దరికో ఒక బాత్రూమ్ ఉంటుంది. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. సో స్నానం చేయకుండా క్లాసులు అటెండ్ కావడం అనేది చాలా తప్పు. ఆ విధంగా పరిస్థితులు ఉన్నాయి. టైం టేబుల్ మార్చాలని అడిగినాం. ఇంకా కొన్ని ఫైనాన్స్ కాకుండా రిలేటెడ్ కాకుండా సో వాటి అన్నీ కూడా వెంటనే బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో కమిటీ వేస్తున్నా అని ప్రకటించారు. దాని ప్రకారం మొన్న జీవో కూడా ఇచ్చాను. వాటితో చర్చలు జరుగుతాయి. నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ ఆ కమిటీ అప్రూవల్ తోటి నేను వెంటనే చేసేస్తా, కమిటీ సిఫార్సు మేరకు. ఇక ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఆ కమిటీ ద్వారానే నాకు వస్తాయి. నేను నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి నీకు తప్పకుండా చేస్తామని చెప్పడం జరిగింది. సరే, ఎట్లా ఉంటుంది అంటే ప్రభుత్వం అడిగినప్పుడు కొంత చర్చలు జరిగినప్పుడు కొన్నిసార్లు మనం వారి మాటను విశ్వసించాల్సి వస్తుంది. సరే, అది డిలే అయినప్పుడు తప్పనిసరిగా, ఎందుకంటే మొన్న కూడా జేఏసీ ఆధ్వర్యంలో ఒక ఉద్యమ కార్యాచరణ ఇవ్వడం జరిగింది. ఉద్యమ కార్యాచరణ ఇచ్చిన తర్వాతనే చర్చలు జరిగింది. కొంత టైం, ఎందుకంటే డిఏ సరే ఇంకా కొద్ది రోజులకు ఇచ్చినా కూడా మొత్తంగా మనకు ఏరియాస్తో సహా ఇవ్వాల్సిందే. ప్రభుత్వం ఇవాళ లేటుగా వచ్చినంత మాత్రాన మొత్తం రద్దయితే అనేది అయితే లేదు. ఎనీహౌ గతంలో మరి ఎప్పటి డిఏ అప్పుడే ఉండే, పెండింగ్ ఉండేది కాదు. సో ఇప్పుడు అది పెండింగ్ అనేది ఈ మధ్య కాలంలో మరి ఎక్కువైంది. కాబట్టి దీన్ని నివారించేందుకు ముఖ్యమంత్రి గారికి అయితే మా దృష్టికి తీసుకుపోయినాం. తప్పనిసరిగా ఈ ఆర్థిక అంశాలు, ఇంకొకటి సిపిఎస్ విధానం కూడా మీరు నేను ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టీచర్ ఆర్గనైజేషన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ అక్కడ కూడా నేను ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నేషనల్ వైడ్ ఇష్యూ కాబట్టి నేను అక్కడ కూడా మరి సిపిఎస్ విధానం పైన పలు సందర్భాల్లో మరి ఢిల్లీలో జరిగినటువంటి పెద్ద పెద్ద ఉద్యమాలలో ధర్నాలలో పాల్గొనడం, తర్వాత రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాలలో కూడా మాకు ఉన్నటువంటి అనుబంధ సంఘాలు దాదాపు 19 రాష్ట్రాలలో మా సంఘం ఉంది. సో ఆ 19 రాష్ట్రాల సంఘాలతోటి వివిధ రాష్ట్రాలలో ఉద్యమాలు చేస్తూనే ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసైనా సరే మరి రద్దు చేసే ఆలోచనలో ఉన్నాం. ఇక దేశవ్యాప్తంగా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది కనుక తప్పనిసరి రద్దు చేయాల్సి వస్తుంది, చేస్తుంది కూడా. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం నేను చేస్తా అనే మాట చెప్పడం జరిగింది. త్వరలోనే సిపిఎస్ రద్దు కాబోతుంది. కాకపోతే ఇక్కడ మళ్ళీ ఒక సమస్య ఏంటంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం అది మిగిలే ఉంటుంది మనకు. ఎందుకంటే మన డబ్బులు కూడా వాపసు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు రాబోయేటువంటి అంశాలు. దీంట్లో ప్రధానంగా ఒక ఎమ్మెల్సీగా అవకాశం వస్తే ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఏల పైన, పిఆర్సీ పైన ముఖ్యమంత్రితోటి మాట్లాడి అవసరమైతే ఉద్యమ కార్యాచరణ చేసైనా మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఈహెచ్ఎస్ ఇప్పుడున్నటువంటి స్కీము పనిచేయట్లేదు. మాకు నగదు రహిత హెల్త్ స్కీమ్ కావాలంటుంది. మేమే నెలకు 500 పే చేస్తాం. ఇంకా గవర్నమెంట్ దానికి కొన్ని డబ్బులు చేసేసి మాకు ఏ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా ఉచితంగా మన వైద్యం అందించాలనే ఆలోచనతోటి ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నాం. ఇది కూడా ఖచ్చితంగా మళ్ళీ ఎయిడెడ్ స్కూల్స్ వాళ్ళకి లేదు. ఇది మోడల్ స్కూల్స్ కావచ్చు, ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, వాళ్ళకి లేదు. వాళ్ళకు కూడా ఇందులో ఈ స్కీమ్ కింద నగదు రహిత చికిత్స అందించాలనేది మరి ఒక ఆలోచన. తర్వాత సిపిఎస్ రద్దు, తర్వాత 2003 డిఎస్, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చింది. ఎందుకంటే నువ్వు పాత నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారం పెన్షన్ ఇవ్వాలనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ 54-55 మెమోల ద్వారా ఇచ్చింది. దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళకు కూడా ఓల్డ్ పెన్షన్ వస్తుంది, వాళ్ళ డబ్బులు కూడా తిరిగి వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా మరి సాధిస్తూ ముఖ్యంగా ఏప్రిల్లో ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఏకీకృత సర్వీస్ నిబంధనల మీద మాట్లాడారు. చాలా దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్నాయి సార్ అంటే, సార్ కూడా ఎందుకు ఆగినాయి, దీంట్లో లీగల్ ప్రాబ్లమ్స్ ఏంది అని చెప్పి చాలా డీటెయిల్గా అడిగితే సార్కి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం గతంలో ఏంటంటే మా పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల పోస్టులు
లోకల్ క్యాడర్ ఆర్గనైజ్ కాలేదు. అవునవును. సో వాటిని ఇంటిగ్రేట్ చేసినప్పుడు కోర్టు ఆబ్జెక్షన్ చెప్పింది. వేస్తుంది అది. ఇప్పుడు పిఓ 2018 ప్రకారం అంటే 2018 పిఓ వచ్చింది అంటే 1975 పిఓ ఆటోమేటిక్గా అది లేనట్టు దాంట్లో. సో 2018 పిఓ ప్రకారం లోకల్ క్యాడర్ ఆర్గనైజ్ అయింది కనుక ఈ పోస్టులు కూడా ఇప్పుడు ఇంటిగ్రేట్ చేస్తే కూడా పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకపోతే సీఎం గారు వారి కార్యదర్శి మాణిక్రాజు కన్నన్ గారికి చెప్పడం, ఓకే. మీరు వెళ్ళి కలవండి అని చెప్పడం, వారితో కూడా దాదాపు 2 గంటలు డిస్కస్ చేయడం జరిగింది అన్ని విషయాలపైన. ఓకే. సో సర్వీస్ రూల్స్ కూడా ఈ జిల్లా పరిషత్ ఎన్నికల అనంతరం జిల్లా పరిషత్లు ఎందుకంటే మన జిల్లా పరిషత్ మేనేజ్మెంట్లో ఉన్నాం కనుక జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగిన తర్వాత మరి జిల్లా పరిషత్ స్కూళ్ళను కూడా మరి వాళ్ళ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని ఖచ్చితంగా మరి యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ రూపొందించే విధంగా. ఇలా యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అంటే కూడా అందరూ ఏమనుకుంటారంటే ఏదో అక్కడ ఉన్నటువంటి ఎంఈఓ పోస్టో లేదంటే సిటీకి ట్రాన్స్ఫరో లేకపోతే సిటీలో ఉన్నటువంటి టీచరు బయటికి ట్రాన్స్ఫరో ఇట్లా ఇది చిన్న అంశం కాదు, చాలా పెద్ద అంశం. ఇవాళ ఒక ఉపాధ్యాయుడు ఒక ఎంఈఓ కావాలి అంటే ఒక సూపర్వైజర్ పోస్ట్లోకి రావాలి, ఒక డిప్టీఓ కావాలి, ఒక డిఓ కావాలి, ఒక చివరికి ఆర్జేడీతో సహా ఏడీ కూడా కావాలి అనేది సర్వీస్ రూల్స్ యొక్క మోటో. ఇవాళ అట్లా కాకుండా దాన్ని చాలామంది చాలా రకాలుగా చిన్న స్థాయిలో ఆలోచిస్తున్నారు. ఇది ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్ అనేది. సో ఆ సర్వీస్ రూల్స్ కూడా అందరికీ ఆమోదయోగ్యం అయ్యే విధంగా ఖచ్చితంగా సాధించే దిశగా పిఆర్టీ సంఘం పనిచేస్తుంది. ఈ అన్ని అంశాలు సిపిఎస్, హెల్త్ కార్డ్స్, తర్వాత మిగతా 010 హెల్త్ కార్డ్స్ వీటి మీద మరి పిఆర్టీ సంఘ అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నా. ఎమ్మెల్సీగా అవకాశం వస్తే తప్పనిసరిగా ఇవన్నీ సాధించే దిశగా నేను తప్పనిసరిగా ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో ఎప్పటికప్పుడు, ఎందుకంటే మనకు పిఆర్టీ సంఘానికి రెండో ఎజెండా ఉండదు, ఉపాధ్యాయ సమస్యలే ఎజెండా. కాబట్టి మనం ఈ సమస్యల మీద తప్పనిసరిగా పనిచేస్తామని పూర్తి హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. శ్రీపాల్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు రాబోయేటువంటి టీచర్ ఎమ్మెల్సీ అధికారిక అభ్యర్థిగా పిఆర్టీ తరఫున బరిలోకి దిగుతున్నటువంటి సందర్భం, ఖచ్చితంగా మీరు ఇప్పటిదాకా ఎంతో సవివరంగా మన ఉపాధ్యాయులకు ఉన్నటువంటి అనుమానాల్ని నివృత్తి చేస్తూ మరి వాటి మీద ఇంకా కొన్ని అపరిష్కృతమైనటువంటి కొన్ని ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. వాటన్నిటి కూడా రాబోయే రోజుల్లో ఒక అధ్యక్షుడిగానే కాకుండా రేపు అవకాశం ఇస్తే చట్టసభల్లో ఎమ్మెల్సీగా కూడా వాణి ఇప్పించి ఖచ్చితంగా సాధించగలనటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఆ విధంగా మీకు చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం తప్పకుండా ఉపాధ్యాయులకు ఇస్తుందని చెప్పి కోరుకుంటూ ఆదిపిస్తారు. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Bye bye. Take care.